కొట్టుకుపోయిందా? ఏ ఊరు? మన ఊళ్ళో సెంటర్ పెట్టినాం కదా, ఊళ్ళోనే పెట్టినాయి కదా ఒకటి సెంటర్. అడగంతా నానిందా ఇప్పుడు? జాగా లేదటు వస్తామంటే సంచులు ఈ సంచులు లాగొడతారంటే నీకు నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు రేపు మళ్ళీ అడుగులు మొత్తం మళ్ళీ వర్షం మొత్తం మళ్ళీ ఆర్డీఓ గారు నమస్తే. కొంచెం పట్టించుకోవాలి ఆర్డీఓ గారు. మార్కెట్ అంతా తడిచిపోయినాయి, లారీలు లేవు, ఎవ్వరు పట్టించుకోలేరు. ఏం గవర్నమెంట్, ఏం పద్ధతి ఇది? ఎవ్వరు మీరు ఎంఆర్ఓ రాడు, ఆర్డీఓ రాడు. అప్పుడు మా గవర్నమెంట్ ఉంటే అయితే నేను కలెక్టర్లు నిలబెట్టి చేపించిన ఏడ ఫీల్డ్ ఉన్నారు. అది సర్వే జరిగేది ఒకవైపు. ఈ మార్కెట్ లా సంచులు మొత్తం కూడా తడిచిపోయినాయి, కింద అడుగల్లా వడ్లు తడిచినాయి. అవి మిల్లర్లకు బాయిల్ రైస్ కు చెయ్యాలి, అయితే లేవు. లారీలు లేవు, అమాలీలు లేవు. నేను మార్కెట్లోనే ఉన్నా పైసా. లారీలు లేరు, అమాలీలు లేరు. ఎప్పుడైతుంది, ఏమైతుంది? వీళ్ళు ఏం కావాలి రైతులు? రాండి భయ్, ఇప్పటిదాకా మీరు రాలే, మీ ఎంఆర్ఓ రాలే. ఈ ఆర్టికల్ అవుతుంది భయ్, రండి మీరు రండి. జర ఇక్కడ ఉండి చేయండి భయ్. చెప్పండి, రోడ్డు మీద ఆర్టీఓని పెట్టి లారీలను తెప్పియండి, కొంతమంది అమాలీలను తెప్పియండి. దయచేసి రండి. నేర్చుకున్నామంటే ఇప్పుడు అమ్మాయి ఈ అడుగల్లో తడిచింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగు ఉంది, సంచులు రావట్లు ఉంటాయి. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలు ఎత్తాయి. ఏం కావాలి? ఎక్కడమ్మా నువ్వు ఏడున్నాయి నీ 4 లారీలు? అమాలీ లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలీ ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్? నేను గడిగిస్తున్నావా? అమాలీ సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు? అమాలీ సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్. బండ్లు రాలేదు. అమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా హమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే చెప్పివే నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్ లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడ కూర్చొని పనిచేసే తెలియలేదా? తెప్పియమ్మా, నువ్వు లారీ తెప్పి. ఆడియో మాట్లాడు. లేవు బండ్లు లేవని చెప్పు. హలో, లారీ ఆఫీసర్ ఫోన్ కలిపి నేను మాట్లాడతా. సిద్ధేశ్వర్ కలుపు. సరే నేను మాట్లాడతాను. వాళ్ళు రాకుంటే రోడ్డు మీద పోయి ఉంటే వాళ్ళే పరిస్థితి కింద నిజంగా నిలబడి స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది. ఇప్పుడు అమ్మ పరిస్థితి ఎండ పోసుకుందామంటే జాగా లేదు. రావట్టుందమ్మా, ఇవి కూడా తీసేసేయండి. డిఎం సెక్రటరీ విషయం అర్థం చేస్తుంది. ఇవి కూడా వీలైతే కిలోలు ఎక్కువ పెట్టి లావట్టేసి అప్పుడైతే జోకి 2 కిలోలు ఎక్కువ పెట్టుకోనన్నా మిల్లర్స్ చెప్పి ఇచ్చేది. లేట మొలకెత్తి ఎటు కాకుండా అయిపోతున్నారు, లాగం అయిపోతున్నారు. ఇప్పుడు ఎంటందుకు జాగుండగా ఇప్పుడు అవుతుందా? ఇంకా 2 రోజులు వాళ్ళు ఇది లావట్టి 2 కిలోలు పెట్టుకున్నా సరే నేను అనకూడదు. అయినా సరే పెట్టుకున్నట్టు లావట్టి అదే ఖతం చేయదు. వాళ్ళు బతకాలి, వాళ్ళు చచ్చిపోతారు. ఒక 2 కిలోలు ఎక్కువ తీసుకోవాలని పెట్టు. నేను కూడా ఉండమంటే ఇన్నే కూర్చోమంటే కూర్చుంటాను. మీరు చేస్తామంటే వేరే ఊర్లోకి పోతా, లేదు కూర్చోమంటే ఇన్నే సార్. మొన్న కూడా తోరణాలు అవన్నీ అయితే లిఫ్ట్ చేయించిన సార్. సిద్ధయ్య దాంతో ఒక 5 లారీలు పంపరాదుకి మార్కెట్లకు ఇబ్బంది అవుతుంది. మన మార్కెట్లో పత్తి మార్కెట్ ఒక 5 పంపి నాకు మార్కెట్లోకి ఇమీడియట్ గా. కాదు ఏమైనా మరి నీకు ఇబ్బంది ఉందంటే నేను రోడ్ మీద ఆర్టీఓని పెట్టాను, రోడ్ మీద పనులు తెప్పించుకుంటాను.
ఎవరు చెప్పలేదా ఇంత గిట్ట ఉన్నది మీ పని ఎన్ని లారీలు కావాలి ఎన్ని బ్యాగులు చెప్పలేదు. లేదు సార్ టీటీ పొద్దున్నే ఫోన్ చేసి లేదు సార్ చెప్పినాం సార్. లారీ ఆఫీస్కే మాట్లాడుతున్నాను నేను. రెండు వెహికల్స్ కూడా వచ్చినాయి సార్. రెండు వెహికల్స్ వచ్చినాయి కూడా సార్. రెండు చాలయి ఒక 5 లారీలు ఇమ్మీడియట్ గా పంపి ఇక్కడికి. నీకు చెప్పినామని వాళ్ళు అంటున్నారు, చెప్పలేదు నువ్వు అంటున్నావు. ఎవరిని నమ్మాలని అర్థమైతలేదు. ఒక 5 లారీలు పంపి ఇమ్మీడియట్ గా 3500 బస్తాలు ఉన్నాయి సార్. 3500 బస్తాలు జోకి ఉన్నాయి. నడు పంపి. ఏ బాబు ఇంకా జోకని కూడా ఉన్నాయి ఆల్రెడీ. లారీ బ్యాగులు సంచులు నింపెట్టిండ్రు కానీ జోకలే. జోకపోతే ఇప్పుడు అది తడిచినాయి, మళ్ళీ పోసి ఎండపోయలేదు. అవి కూడా అవసరమైతే కిలో 2 కిలోలు ఎక్కువ పెట్టానా ఫటాఫట్ లావుట్ అవి కదమైపోతాయి. తీస్తారమ్మా డిసిఎస్ మేడం 2 పర్టికులర్ మిల్స్ చెప్పేసి నువ్వేమో ఒక 2-3 మిల్లకు మాట్లాడి చెప్పేయమ్మా. 2-3 మిల్లకు చెప్పు పోతాయి. చూడమ్మా సంచి చూడు, ఇది ఏమైతుందమ్మా. ఇగో అదంతా చచ్చిపోయింది. అది పనికి అది జల్ది తీసుకుపోయి అలా పోస్తేనే బిల్లులు ఏమి ఉంటాయి. అన్ని సంచి ఇది ఎవరమ్మా రైతు? శనివారం నాడు సాయంత్రం మనం పెడితే అయిపోతున్నది. తెల్లారి ఆదివారం కృష్ణ ఇక్కడ ఇట్లా కృష్ణ శనివారం అయినా లారీ బస్సాలు మాకు ఇలా ప్రాబ్లం ఉండదు. 9,000 బస్తాలు ఉంటే ఇప్పుడు 3,000 మా పారిపోయిన ఇట్లా కృష్ణ. ఇప్పుడు ట్యాబ్ లో 5 మిల్లులు ఉన్నాయి కదా, 5 మిల్లులకి ఒక్కొక్క మిల్లు నేను మాట్లాడతాను, దింపిస్తాను సార్. నువ్వు పోకు దయచేసి అన్నం తెప్పించుకో. ఇడికే సన్నపోట్లు తెప్పిస్తారు. అమ్మాలి ఉన్నారా? ఇబ్బంది అయిందంటే బయటకు వెళ్ళిన కొంతమంది తెప్పించుకున్నారు. బై లారీలు వస్తాయి, మరి ఇప్పుడు లేపగలుగుతారా? బయటకు వెళ్ళి తెప్పియాలి అమ్మాలి. లారీలు వస్తాయి. లారీ లేకనే బాగుంది సార్. వీడ వాళ్ళు మా నేపుతారు కానీ లారీలో వస్తారు. శనివారం లారీ ఆఫీస్ దీన్నే ఉన్నది కాదమ్మా, మార్కెట్ అనుకోని బరువు లేదు. శనివారం ఒక్క లారీ ఒక్క బస్తా ఎక్కిన. శనివారం కాంటాక్ట్ ఒక్క బస్తా కూడా ఎక్కలే. శనివారం